హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మనము పిఎఫ్ అడ్వాన్స్ కానీ విత్డ్రాల్ కానీ పెట్టినప్పుడు మనకి మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజీ కానీ అలాగే క్యాన్సల్ చెక్ కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కదా. అలా అలా చేసినప్పుడు ఒకసారి రిజెక్ట్ అవుతూ ఉంటాయి క్లైమ్స్. ఎందుకంటే ఒకసారి ఐఎఫ్సి కూడా తప్పు ఉందని లేదా నేమ్ మిస్ మ్యాచ్ అని ఇటువంటి కారణాల వల్ల క్లైమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటివి లేకుండా మనకి ఈపీఎఫ్ వారు కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారు. ఇది అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అదేంటంది వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఈపీఎఫ్ వారు మనకి కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అదేంటంటే, మనం ఈపీఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ పెట్టినప్పుడు లేదా అడ్వాన్స్ పెట్టినప్పుడు మన యొక్క బ్యాంక్ బుక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటారు కదా. అదేం లేకుండా డైరెక్ట్గా మన యొక్క అమౌంట్ టైప్ చేసి అడ్రస్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. మన యొక్క బ్యాంక్ బుక్ కానీ అలాగే మన యొక్క చెక్ క్యాన్సిల్ కానీ ఏమీ అప్లోడ్ చేయవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, అది ఏంది చూపిస్తాను చూడండి. కొంతమందికి ఇదేంది వస్తుంది, కొంతమందికి ఇంకా బ్యాంక్ బుక్ అడుగుతుంది. చాలామందికి మాత్రము బ్యాంక్ బుక్ అడగలేదు. 99% అందరికీ బ్యాంక్ బుక్ అడగలేదు. కొంతమంది మాత్రం బ్యాంక్ బుక్ అడుగుతుంది. ఈ 5 డేస్లో అందరికీ అప్డేట్ అవుతుంది. అది ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్రోమ్లో సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ హోమ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన యొక్క యూఏఎన్ నెంబరు అలాగే మన యొక్క పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతాం. సైన్ ఇన్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లైమ్ చూసారా, ఫామ్ 31/19/10C చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేసి ముందుకెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ అని చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పిఎఫ్ అడ్వాన్స్ అని చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క సర్వీస్ సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మీకు మీ యొక్క అడ్రస్ అన్నీ సెలెక్ట్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ చెక్ లేదా పాస్బుక్ రెండిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలంటుంది. ప్రజెంట్ అయితే ఈ మెంబర్కి ఇంకా ఆటోమేటిక్గా పాస్బుక్ అప్లై చేయకుండా పాస్బుక్ కాపీ అప్లోడ్ చేయకుండా ఆటోమేటిక్గా అయితే రాలేదు. ఇంకా ఈ అబ్బాయికి అయితే ఇంక త్వరలో రాబోతుందేమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలామందికి ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ అని ఇక్కడ ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క అడ్రస్ అమౌంట్ ఫిలప్ చేసి డైరెక్ట్ మీరు చెక్ బాక్స్ క్లిక్ చేసి సెండ్ ఓటీకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలామందికి ఓపెన్ అవుతుంది, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు పిఎఫ్ అడ్వాన్స్ పెట్టినప్పుడు చెక్ బుక్ కానీ లేదా పాస్బుక్ కానీ అప్లోడ్ చేయమంటే మీరు డైరెక్ట్గా మేనేజ్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఉంటుంది, అది ఓపెన్ చేసి చెక్ చేయండి. మీరు బ్యాంక్ బుక్ కేవైసీ పెట్టారు కదా, అది చెక్ చేయండి. ఇక్కడ చూడండి, వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ తర్వాత సైన్ టైప్ అని చూసారు. ఇక్కడ NA అని చూసారా, ఈ విధంగా ఉంటే మనకి అక్కడ విత్డ్రాల్ పెట్టిన దగ్గర పాస్బుక్ అనేది వస్తుంది. ఇక్కడ ఏముండదంటే DSC అని పైన చూసారా, ఆ విధంగా ఇక్కడ మనకి రావాలి. అలాగ వస్తేనే మనకి అక్కడ చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ అడగదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ విధంగా ఉంటే NA ఉంటే మీరు ఏం చేస్తారంటే కేవైసీలోకి వెళ్ళి మళ్ళీ మీ యొక్క బ్యాంక్ బుక్ అలాగే IFSC కోడ్ ఇచ్చి ఎంటర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్డేట్ పెట్టండి. మళ్ళీ మీ యొక్క బ్యాంక్ బుక్ బ్యాంక్ నెంబరు అలాగే మీ యొక్క IFSC కోడ్ మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్తే వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మారచ్చు. ఇక్కడ ఈ విధంగా DSC వస్తే అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ బుక్ అడగకుండా డైరెక్ట్గా మీరు పిఎఫ్ విత్డ్రాల్ అనేది
పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.